హాయ్ అండి, అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు. మాకు ఇవాళ ఓనం పండుగ అని తెలీదు. బుధవారం కదా అని చెప్పేసి మా హస్బెండ్ని అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకెళ్తుండగా మధ్యలో అయ్యప్ప వాహనం అయినటువంటి నెమలి కనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. గుడికి వెళ్ళే ముందు అయ్యప్ప వాహనం కనిపించింది అని చెప్పి పిల్లలు కూడా చాలా ఆ పీకాక్ని నెమలిని చూస్తూ చాలా ఎంజాయ్ చేశారనమాట. అయితే ఓనం పండుగ అనేది ఏంటి అంటే, పూర్వం బలిచక్రవర్తి అని అతను ఉండేవారు కదా. అతనున్న రాజ్యంలో అసలు ఏ లోటు లేకుండా ప్రజలు బలిచక్రవర్తినే కొలిచేవారనమాట. అయితే విష్ణుమూర్తి వచ్చి దానం అడగగా బలిచక్రవర్తి తన ఆ మూడో అడుగుని తన బుర్రపై వేయమని చెప్పగా, తన తలపై పెట్టమని చెప్పగా బలిచక్రవర్తిని పాతాళంలోనికి వామనావతారంలో విష్ణుమూర్తి తొక్కేశారని చెప్పేసి చెప్తారనమాట. అయితే బలిచక్రవర్తి చనిపోలేదు, పాతాళంలోనే ఉన్నారు. అతన్ని తిరిగి హ్యాపీగా కేరళ వాసులు ఈ యొక్క ఓనం పండుగ జరుపుకుంటారు కదా, అతను తిరిగి వస్తారు అని చెప్పి అతని కోసమని అనేక రకాలైనటువంటి పిండి వంటలు అవన్నీ తయారు చేసి అతన్ని వస్తారు ఆహ్వానించడం కోసం. అందులోనూ మన తెలుగు వాళ్ళం ఉగాది పండుగతో కొత్త సంవత్సరాదిని మొదలు పెడతాం కదా, వాళ్ళు ఈ యొక్క ఓనం పండుగతో కొత్త సంవత్సరం అనేది మొదలవుతుందన్నమాట. మళ్ళీ రిటర్న్ దేవుని దర్శనం అయిపోయింది. అయ్యప్ప స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు కూడా నెమళ్ళు కనిపించాయి అనమాట. నిన్న వర్షం పడింది కదా, నెమళ్ళు వాటి పిల్లలు చాలా కురి విప్పుతూ భలేగా కనిపించాయి అనమాట. అస్సలు కదలబుద్ధి వేయలేదు. నెమళ్ళు 2-3 నెమళ్ళు అయితే పురి విప్పుతూ కనిపించాయి. చాలా బాగా అనిపించింది. అసలు అనుకోకుండా గుడికి నార్మల్గా బుధవారం కదా అని వెళ్దామని వెళ్తే పండగ అవ్వడం అదొక విశేషం అనమాట. ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది ఆ స్వామిని చూస్తే. హాయ్ అండి, అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు. మాకు ఇవాళ ఓనం పండుగ అని తెలీదు. బుధవారం కదా అని చెప్పేసి మా హస్బెండ్ని అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకెళ్తుండగా మధ్యలో అయ్యప్ప వాహనం అయినటువంటి నెమలి కనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. గుడికి వెళ్ళే ముందు అయ్యప్ప వాహనం కనిపించింది అని చెప్పి పిల్లలు కూడా చాలా ఆ పీకాక్ని నెమలిని చూస్తూ చాలా ఎంజాయ్ చేశారనమాట. అయితే ఓనం పండుగ అనేది ఏంటి అంటే, పూర్వం బలిచక్రవర్తి అని అతను ఉండేవారు కదా. అతనున్న రాజ్యంలో అసలు ఏ లోటు లేకుండా ప్రజలు బలిచక్రవర్తినే కొలిచేవారనమాట. అయితే విష్ణుమూర్తి వచ్చి దానం అడగగా బలిచక్రవర్తి తన ఆ మూడో అడుగుని తన బుర్రపై వేయమని చెప్పగా, తన తలపై పెట్టమని చెప్పగా బలిచక్రవర్తిని పాతాళం